వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతోందన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. అసెంబ్లీకి వెళ్లే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నాడని, ప్రతిపక్ష హోదా చాక్లెటో బిస్కెటో కాదని మంత్రి అనిత విమర్శించారు. ఈ రోజు చాలా మందికి రాజకీయంలో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒకటే కళ ఎలా ఉంటుందంటే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలనే ఒక కళ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి గెలిచిన తర్వాత కూడా దురదృష్టం వెంటాడుతుంది. ఆ 11 మందిని వైఎస్ఆర్సీపీలో గెలిచిన 11 మందిని వాళ్ళకి ఏంటంటే ఇంచుమించుగా 11 మంది గెలిచినా కూడా అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అనే పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ అనేది చాలా మంచి వేదిక. ప్రజా సమస్యల మీద చర్చించడానికి కానీ చట్టాలను తీసుకురావడానికి కానీ అసెంబ్లీ అనేది ఒక మంచి వేదిక. ఈరోజు మీరు బయట నుంచి చేసే ఆ ధర్నాలు కానీ క్వశ్చనింగ్ కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని చేస్తుంటే కనీసం జనాలకి ఒక ఆన్సర్ఫుల్ చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితులు విషయం ఏంటంటే ఒకటి నేను నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు అన్నాడు ఆయన, నాకు సరైన టైం ఇవ్వరు మామూలుగా ఎమ్మెల్యే అయితే, సో ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు టైం ఇస్తారు కాబట్టి టైం ఇస్తే వస్తాను అంటాడు ఆయన. నీ గురించి టైం ఇస్తే వస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నావు. ప్రతిపక్ష హోదా ఈరోజు స్పీకర్ గారు మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. నీకు ప్రతిపక్ష హోదాకి ఇచ్చేయడానికి సీట్లు నీకు రాలేదు కాబట్టి నువ్వు మామూలుగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే రావాలి, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రావాలి. ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగానే నీకు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నీకు ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీలో. కానీ ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లడు మారం చేసినట్టు మారం చేస్తే అదేమి చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, గట్టిగా అరిచి గీ పెట్టుకున్నాడు కదా అని చేతిలో పెట్టేదానికి. ఈరోజు ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలు ఇవ్వాల్సిందే, ఆయన ఇవ్వలేదు, మ్యాండేట్ ఇవ్వలేదు. నేనేమంటానంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీని అవమానిస్తే ఆయన ఒక్కరు వాకౌట్ చేశారు, కానీ ఎమ్మెల్యేలు ఎవరిని వాకౌట్ చేయమని లేదు, ఎమ్మెల్యేలు ఎవరిని వెళ్ళొద్దని చెప్పలేదు.